మహాభారతం అధ్యాయం 55 శ్రీకృష్ణ రాయవారం. శ్రీకృష్ణుడి వెంట సాచి కూడా హస్తినాపురం వెళ్ళాడు. తన ప్రయాణానికి ముందు శ్రీకృష్ణ పాండవులతో చాలాసేపు చర్చించాడు. మహాబలుడైన భీముడు కూడా శాంతియుత సంప్రదింపులకు మొగ్గు చూపడం ఆశ్చర్యకరమైన అంశం. వంశ నిర్మూలన కాకూడదు కనుక శాంతినే కోరాలి అని భీముడు చెప్పి వెళ్ళాడు. దీన్ని వ్యాసుడు ఎలా సమర్థించాడు? వాస్తవంగా గొప్ప వీరులు కూడా శాంతినే కోరేవారు. అలా కోరడం వారి భయం వల్ల కాదు అని సమర్థించాడు. కానీ ద్రౌపది తనకు జరిగిన భంగపాటును మరవలేదు. ఆమె విరబోసుకున్న తన కురులను చేతితో పట్టుకుని శ్రీకృష్ణుడికి ఎదురుగా నిలబడి దుఃఖంతో, మధుసూదన, నా శిరోజాలు చూడు, ఆ తర్వాత గౌరవం నిలుపుకోవడానికి ఏమి చెయ్యాలో అది చెయ్యి. అర్జునుడు భీముడు యుద్ధానికి వ్యతిరేకించిన నా తండ్రి ఉద్ధుడైనా నా కుమారుల సాయంతో యుద్ధానికి వెళ్తాడు. నా తండ్రి కూడా వెళ్లాల్సిన పని లేదు. సుభద్ర కుమారుడు అభిమన్యుడు ముందు పెట్టి నా కుమారులు కౌరులతో యుద్ధం చేస్తారు. ధర్మపుత్రుని కోసం ఈ 13 సంవత్సరాలు నా క్రోధజాలాలను నాలోనే ముడుచుకున్నాను. ఇంక నేను ఆగలేను అంటూ ద్రౌపది తనకు జరిగిన అవమానం తలుచుకుని ఏడ్చింది. శ్రీకృష్ణుడు చాలా కనికరంతో, ఏడవకు, నేను సంప్రదించే శాంతి ప్రకటనకు ధృతరాష్ట్ర కుమారులు ఇష్టపడరు. వారంతా మృత్యుముఖాన పడుతున్నారు. వారి మృత కళేబరే వెర్రి కుక్కలకు నక్కలకు ఆహారం అవుతాయి. నీవు పాండవుల విజయాన్ని చూస్తావు. నీకు జరిగిన అవమానానికి తగిన ప్రాయశ్చిత్తం అతి స్వల్పకాలంలో జరుగుతుందన్నాడు. దీంతో ద్రౌపది ఎంతో సంతోషించింది. ఆ రాత్రి శ్రీకృష్ణుడు కుశస్థలంలో బస చేశాడు. శ్రీకృష్ణుడు హస్తినాపురం వస్తున్నాడనే వార్త తెలిసి పట్టణంలో అలజడి ప్రారంభమైంది. శ్రీకృష్ణ బాగా ఆహ్వానించే ఏర్పాట్లను, పట్టణమంతా అలంకరించే ఏర్పాట్లను ధృతరాష్ట్రుడు చేయించాడు. ఇవన్నీ బహువేగంగా జరిపించాడు. దుర్యోధన మందిరం కంటే పెద్దది, అందమైనది అయిన దుశ్శాసన మందిరాన్ని బాగా అలంకరింపజేశాడు. అందులో శ్రీకృష్ణుడికి, అతని పరివారానికి విడిదిగా ఇవ్వదలిచాడు. పట్టణంలో శ్రీకృష్ణ రథం వచ్చే మార్గానికి అక్కడక్కడ షామ్యాలను ఏర్పాటు చేయించాడు. ధృతరాష్ట్రుడు విధులను సంప్రదించాడు. గోవిందునికి రథాలు సిద్ధం చెయ్యి అన్నాడు. గోవిందునికి రథాలు, ఏనుగులు బహిరించే ఏర్పాట్లు చూడు, ఇంకా ఇతర బహుమానాలు కూడా సిద్ధం చెయ్యి అన్నాడు. దానికి విధుడు, నీవిచ్చే బహుమానాలకు శ్రీకృష్ణుడు అమ్ముడుపోవడం. కురు రాజ్యానికి అతడు ఎందుకు వస్తున్నాడో అది అతడికి ఇవ్వు. అతడు శాంతి సందేశం సంప్రదింపులు కూడా వస్తున్నాడు. అది ఫలవంతం అయ్యేటట్టు చూడు, అంతేగాని బహుమతులు ఏవి అతను సంతోషపెట్టమన్నాడు. శ్రీకృష్ణుడు హస్తినాపురానికి చేరుకున్నాడు. పట్టణ వీధులన్నీ అలంకరించబడి ఉన్నాయి. అతన్ని చూడడానికి వచ్చిన జనంతో రోడ్లన్నీ కిక్కిసిపోయాయి. దీంతో శ్రీకృష్ణుడు రథాన్ని మెల్లగా నడుపుకొని రావాల్సి వచ్చింది. కృష్ణుడి ముందు ధృతరాష్ట్రుడి మందిరానికి, తర్వాత విదురుడి మందిరానికి వెళ్ళాడు. అక్కడ కుంతీదేవి ఆయన్ని కలిసింది. తన కుమారుల కష్టాల గురించి ప్రస్తావించి దుఃఖితురాలయ్యింది. శ్రీకృష్ణుడు ఆమెను ఓదార్చి అక్కడి నుంచి సెలవు తీసుకుని దుర్యోధనుడి మందిరానికి వెళ్ళాడు. దుర్యోధనుడు శ్రీకృష్ణుడికి తగిన మర్యాదలు చేశాడు. భోజనానికి ఆహ్వానించాడు. కానీ శ్రీకృష్ణుడు, రాయబారం పాండవుల సందేశం నెరవేరిన తర్వాత నీ విందు చేయవచ్చు అంటూ దుర్యోధనుడి ఆహ్వానాన్ని నిరాకరించి విదురుని ఇంటికి వెళ్ళాడు. అక్కడ తన మార్గాంతర విశ్రాంతిని తీసుకున్నాడు. ఆ సందర్భంగా వారిరువురు సంప్రదింపులు జరిపారు. తన వద్ద ఉన్నారన్న కారణంగా భీష్ముడు, ద్రోణుడు తన పక్షం వాళ్ళు అవుతారని, వారు అలా తన పక్షాన్ని ఉంటే తనను ఎవరో ఓడించలేరని దుర్యోధనుడికి బాగా నమ్మకం. ఇవే అతడి నిర్లక్ష్యానికి, గర్వానికి కారణం. ఆ దుర్మార్గుడు సభకు గోవిందుడు వెళ్ళడం పొరపాటని విదురుడు చెప్పాడు. దుర్యోధనుడు అతని అనుచరులకు
తెలిసిన వారందరూ ఏదైనా మయోపాయం పన్ని ఎలా అయినా శ్రీకృష్ణుని హాని చేయగలడని అనుకుంటున్నారు అన్నాడు విదురుడు. దీనికి శ్రీకృష్ణుడు, దుర్యోధనుడి విషయంలో నువ్వు చెప్పిందంత నిజమే. నేను శాంతియుత రాజ్య మార్గంలో కార్యాన్ని సాధించగలనని తలంచి ఇక్కడికి రాలేదు. ప్రపంచం నాపై నిష్ఠూరం వేయకుండా ఉండేందుకే ఇక్కడ వచ్చాను. నా ప్రాణం గురించి మీరు ఎలాంటి భయము చెందనవసరం లేదన్నాడు. మన్నాడు ఉదయం దుర్యోధనుడు శకుని శ్రీకృష్ణుని వద్దకు వచ్చాడు. ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణుని కోసం నిరీక్షిస్తున్నాడని చెప్పారు. శ్రీకృష్ణు విదురుడితో కలిసి సభకు వెళ్ళాడు. శ్రీకృష్ణుడు సభలోకి అడుగు పెడుతుండగా సభలోని వారు అందరూ లేచి నుంచున్నారు. మందహాసం చేస్తూ పెద్దల వైపు తిరిగి ముకుళిత హస్తాలతో నమస్కరిస్తూనే పక్కనే ఉన్న వారిని పలకరిస్తూ వెళ్ళి తన కోసం వేసిన ఆసనంపై కూర్చున్నాడు. ఉపోద్ఘాతాలు అయ్యాక శ్రీకృష్ణుడు తన ఆసనం నుంచి లేచి ధృతరాష్ట్రుడి వైపు తిరిగి తాను వచ్చిన పని గురించి వివరించాడు. పాండవుల కోరిక గురించి వివరంగా చెప్పాడు. ధృతరాష్ట్ర, నీ జనులకు నాశనం తేకు. నీవు మంచి కలిగి చేసేది చెడ్డగాను, చెడ్డ కలిగి చేసేది మంచిగానే ఆలోచిస్తున్నావు. నీవు నీ కుమారులను అడగదొక్కాలి. అది నీ కర్తవ్యం. పాండవులు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. అయినా వారికి శాంతి అంటేనే ఇష్టం. వారు సుఖంగా ఉండాలనుకుంటున్నారు. వారిని కూడా నీ కుమారుల మాదిరిగా చూసి న్యాయమైన ఒక మార్గాన్ని చూపించు. ప్రపంచమంతా నిన్ను ప్రశ్నిస్తుంది అన్నాడు శ్రీకృష్ణుడు. నన్ను నిందించిన అవసరం లేదని నా స్నేహితుడికి తెలుసును. మాధవుడు ఏమి చెప్పాడో అలా చేయడమే నా కోరిక. కానీ నేను అసక్తుడను. నా దుర్మార్గ కుమారులు నేను చెప్పేది వినరు. కృష్ణ, నీవు దుర్యోధనుడికి సలహా ఇచ్చి బోధపరచు అన్నాడు ధృతరాష్ట్రుడు. శ్రీకృష్ణుడు దుర్యోధనుడి వైపు తిరిగి, నీవు గొప్ప వంశంలో జన్మించావు. ధర్మ మార్గాన్ని అనుసరించు. నీ ప్రస్తుత ఆలోచనలు తగినవి. అవి నీచ జనులకు మాత్రమే తగినవి. నీ మూలంగా నీ వంశమంతా ధ్వంసం కాబోతున్నది. నీవు యథార్థ వ్యాఖ్యలను న్యాయాన్ని వింటే ఆ పాండవులే ధృతరాష్ట్రుని రాజుగాను నేను యువరాజుగాను చేసేవాళ్ళు. పాండవులకు అర్ధరాజ్యించి వారితో శక్తిపడి శాంతిని నెలకొల్పు అన్నాడు శ్రీకృష్ణుడు. భీష్ముడు ద్రోణుడు కూడా వాసుదేవుని సలహాలను అనుసరించాలని దుర్యోధనుడికి నొక్కి చెప్పాడు. కానీ దుర్యోధనుడి హృదయం మత్తపడలేదు. దీంతో విదురుడు, ఈ దుర్యోధనుడు తన దుర్మార్గ చర్యల పర్యవసనంగా పుత్రశోకం అనుభవించగల ధృతరాష్ట్రుని గాంధారిని గురించి నేను జాలిపడుతున్నాను అన్నాడు. ధృతరాష్ట్రుడు తన కుమారుడైన దుర్యోధనుని ఉద్దేశించి, నీవు గోవిందుని సలహా అనుసరించినప్పుడు మన వంశమంతా నాశనం అవుతుందన్నాడు. ద్రోణ భీష్ములు కూడా అనేక సార్లు దుర్యోధనుని ఒప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ అంశంలో ప్రతివారు తన శాంతియుత రాజకీయ మార్గాన్ని అవలంబించాలని నిర్బంధించడంతో దుర్యోధనుడికి తీవ్ర ఆగ్రహం వచ్చి లేచి నిలబడ్డాడు. మధుసూదన, పాండవుల పట్ల నీకున్న ప్రేమతో నన్ను తప్పు చేసిన వాడిగా పరిగణిస్తున్నావు. ఇక్కడ నన్ను ఇతరులు కూడా నిందిస్తున్నారు. కానీ ఈ అంశంలో అణుమాత్రమైనే నేను నిందాపాత్రుని కాదు. పాండవుల వారంతా వారే స్వేచ్ఛగా జోదంలో రాజ్యాన్ని పణంగా పెట్టి ఓడిపోయినందువల్లే ఆ రాజ్యాన్ని పోగొట్టుకున్నారు. దానికి నేను ఎలా జవాబుదారీ కాగలను? వారి ఓటమితో మర్యాదను అనుసరించి అడగకపోయారు. నేను చేసిన ఏ తప్పుకు వారు యుద్ధం చేస్తామని, మమ్మల్ని చంపుతామని అంటారు. నేను ఇలాంటి మాటలకు భయపడేవాడిని కాదు. నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు లేసుమాత్రకులు కూడా లేని పాండవులకు ఎందుకు ఇచ్చారో కొంత రాజ్యాన్ని పెద్దలు ఇచ్చి మమ్మల్ని అన్యాయం చేశారు. నేను అప్పుడు ఊరుకున్నాను. కానీ వారు ఆ రాజ్యాన్ని ఆటలో పోగొట్టుకున్నారు. ఆ రాజ్యాన్ని వారికి ఇచ్చేది లేదు. నాలో ఏ తప్పు లేదు. నేను పాండవులకు అంగుళం మేర భూమినే ఇవ్వను. సూది మనం మోపినంత పాటి స్థలం కూడా ఇవ్వను అని తెగ చెప్పాడు దుర్యోధనుడు. తానేమీ తప్పు చేయలేదని దుర్యోధనుడు అనంతో శ్రీకృష్ణుడు నవ్వాడు. శకునితో నీవు కుట్ర పన్ని
వంచించి పాండవుల జోదానికి పిలిచావు. ఆ తర్వాత నీవు రాజ్యసభలో ద్రౌపదిని అవమానించావు. మరి నేనేమీ తప్పు చేయలేని అనడం సిగ్గుమాలిన మాట అండు. దుర్యోధనుడు పాండవులకు వరుస పెట్టి చేసిన ద్రోహాలన్నీ శ్రీకృష్ణుడు సభకు వివరించాడు. భీష్ముడి వంటి వారు శ్రీకృష్ణుడు సభకు వివరించే అంశాలన్నింటినీ అంగీకరించడం చూసి దుశ్శాసనుడు తన ఆసనం నుంచి లేచాడు. సోదరా, ఈ సభలోని వారంతా కుట్ర పన్ని నేను తాళ్లతో బంధించి పాండవులకు అప్పగించేలా ఉన్నారు. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అనడంతో దుర్యోధనుడు అతనితో పాటు తన తమ్ముళ్ళు సభ నుంచి బయటకు వెళ్ళిపోయారు. శ్రీకృష్ణుడు సభ వారిని ఉద్దేశించి, అయ్యా, యాదవులు వృష్టులు ఇప్పుడు సౌఖ్యంగా జీవిస్తున్నారు. కంసుడు శిశుపాలుడు చనిపోయాడు. సంఘంలో ప్రజలందరినీ అపాయం నుంచి రక్షించడానికి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కరిని చంపడం అవసరం అవుతుంది. దేశాన్ని రక్షించుకోవడానికి ఒక గ్రామాన్ని విడిచి చేయడం తరచూ జరుగుతూ ఉంది కదా. మీరు మీ వంశాన్ని రక్షించుకోవడానికి దుర్యోధనుడి బలి ఇవ్వాల్సి ఉంటుందని నేను భయపడుతున్నాను. అదొక్కటే మార్గం అన్నాడు. అంతలో ధృతరాష్ట్రుడు విదురుని ఉద్దేశించి, దూరదృష్టి ఉన్న గాంధారిని ఈ సభకు తీసుకునిరా, దుర్యోధనుడు ఆ మాటలు వింటాడన్నాడు. ఆమెకు వర్తమానం వెళ్ళింది. సభకు వచ్చింది. సభకు రావాల్సిందిగా దుర్యోధనుడు కబురు పంపారు. కోపంతో కళ్ళెరబడ్డ దుర్యోధనుడు గాంధారి వద్దకు వచ్చాడు. దుర్యోధనుడిని సవ్య మార్గంలో తీసుకురావడానికి గాంధారి కూడా శతదా ప్రయత్నించింది. దుర్యోధనుడు లేదంటూ సభ నుంచి మరోసారి వెళ్ళిపోయాడు. దుర్యోధనుడు ఆయన స్నేహితులు శ్రీకృష్ణుని బంధించాలని కుట్రపడ్డారు. ఈ వార్త సభకు చేరింది. ఇలా జరుగుతుందని తెలిసిన శ్రీకృష్ణుడు నవ్వి తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. శ్రీకృష్ణుని అనుగ్రహంతో ధృతరాష్ట్రునికి తాత్కాలికంగా చూపు వచ్చింది. శ్రీకృష్ణుని విశ్వరూపాన్ని దేవుడిగా భావించి దర్శించాడు. పొండరీకాక్ష, తమ విశ్వరూపాన్ని ధరించాను, ఇక మరేదీ చూడను, వెంటనే నా అంధత్వం నాకు ఇవ్వు అని వేడుకున్నాడు. ధృతరాష్ట్రుని పూర్వస్థితి వచ్చింది. శ్రీకృష్ణుడి ఉద్దేశించి ధృతరాష్ట్రుడు, మా అందరి ప్రయత్నం వమ్మయింది, దుర్యోధనుని మండుపట్టు పట్టాడు అన్నాడు. శ్రీకృష్ణుడు తన ఆసనం నుంచి లేచి సాక్షికి విదురుడు ఇరుపక్కల ఉండగా సభ నుంచి నిష్క్రమించాడు. తిన్నగా కుంతి వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. ఆమె శ్రీకృష్ణు ద్వారా తన కుమారుడు ఆశీస్సులను పంపింది. ఆమె ఏ పని కోసం ఓ క్షత్రియకాంత బిడ్డలను కంటుందో ఆ పని జరిగే కాలం వచ్చింది. నీవు నా పుత్రుని తప్పక రక్షిస్తావన్నది. శ్రీకృష్ణుడు రథమెక్కి ఉపప్లావి పట్టడానికి బయలుదేరాడు. యుద్ధమే నిశ్చయమైంది.